నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. లేడీ సూపర్ స్టార్ నయనతారకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంటే తాను తన భర్తకి విడాకులు ఇస్తున్నారు అని ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారు అన్నట్టుగా ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనే విషయం పక్కన పెట్టేస్తే, వారి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు అంటూ మరికొంతమంది వారి యొక్క అభిప్రాయాలను కూడా ఇదే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్టు అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మాధవి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నయనతార గురించి, ఆవిడ నటన గురించి, అందం, అభినయం అదంతా ఒక సెక్టార్ అయితే, ఆమె వ్యక్తిగత జీవితం ఇంకో సెక్టార్. ఇప్పుడు తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నారు అనే ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. బట్ ఎక్కడ కూడా ఆమె రెస్పాండ్ అవ్వట్లే, వాళ్ళ భర్త రెస్పాండ్ అవ్వట్లే. బట్ ఒక న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. నిప్పు లేనిది పొగరాదు అనేది ఒక వర్షను. అరే వాళ్ళ వ్యక్తిగత జీవితం మీకెందుకు, ఆమె సినిమాల గురించి మాట్లాడండి, బట్ ఆమె వ్యక్తిగత జీవితం మీకెందుకు అనేది ఇంకో వర్షను. సో దీన్ని ఎలా డిస్కస్ చేయొచ్చు మనం? సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలా ఉంది అంటే, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడిలాగా ఉంది. అక్కడ అసలు ఏం జరిగిందో మనకు తెలియదు, రైట్? అండ్ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి తుమ్మినా దగ్గినా అది పెద్ద న్యూస్ అవుతుంది. వాస్తవాలు తెలియకుండా దాని మీద ఈ మధ్య ఏంటంటే, మనం ఎక్కడ చూసినా ఇప్పుడున్న ప్రపంచంలో మనకి దేనికి టైం లేదని అంటున్నాం, కానీ నాకు తెలిసి చేయవలసిన పనులకు టైం లేదు, కానీ ఇలాంటి వాటన్నిటికి మాత్రం అందరి దగ్గర అంత సమయము ఉంది. అంతే. ఎందుకు అని అంటే ఇది వచ్చింది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో గాలి వార్త, రైట్? ఈ రూమర్గా వదిలేయకుండా దాని మీద వర్గాల్లాగా స్ప్లిట్ అయిపోయి వాళ్ళు అనుకోవడం ఇది ఇంకొకటి. సో అసలు ఏం జరుగుతోంది మనకి ఇవే విషయాలు ఆలోచించాల్సింది. దీని అంతటి కారణం ఏమిటంటారు? సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది అని అంటే, ఏ చిన్నది వచ్చినా అది అక్కడి నుంచి ఒక గాలి దుమారంలాగా పెరిగిపోతోంది. సో ఇదంతా గాలి దుమారాలే. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇంత సమయము జనాల్లో ఎలా ఉంది, ఎలా దొరుకుతుంది వాళ్ళకి దీని మీద కామెంట్ చేయడానికి కానీ, దీని మీద ఆలోచించడానికి కానీ, స్పందించడానికి కానీ? ఈ ఆలోచన ఏదైతే వాళ్ళు పెడుతున్నారో, ఏదైతే యాక్టివ్గా వాదించడానికి రెడీగా ఉన్నారో, ఒక వర్గం ఏమో కరెక్ట్ అని, ఇంకో వర్గం కాదని, ఇంకోటేమో ఇక్కడ ఇది ఉందని, ఈ ప్రోబింగ్ ఏదైతే జరుగుతుందో, ఇదంతా కొంచెం వాళ్ళ సొంత లైఫ్ని ఉద్ధరించుకోవడానికి ఆ ఆలోచన పెడితే దేశం మనకి చాలా ముందుకెళ్తుంది. ఈ మధ్య అది ఎక్కువైపోయిందండి. అండ్ అయితే ఇది ఒక ఆలోచించే విధానం అవుతే, ఇంకోటి మనం ఏం చెప్పొచ్చు అని అంటే, ఒక రకంగా ఇలాంటివన్నీ అవ్వడానికి కారణం వాళ్ళే, సెలబ్రిటీసే. ఇప్పటిదాకా నేను సోషల్ మీడియా చెప్పాను, సోషల్ మీడియా పాత్ర దానికి ఉంది. అది కాకుండా ఇంకోటి ఏమొచ్చింది అని అంటే, మన సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ఎలా మారారంటే, వాళ్ళకి పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ అన్నది ఎక్కువ డిఫరెన్స్ ఉంచుకోకుండా ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ పబ్లిక్ ఇప్పటిన్న కాలానికి. ఎందుకు అంటే సెలబ్రిటీస్ని చూసి మన మామూలు జనాలు కూడా అలాంటివి మొదలు పెట్టారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దానికి వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. దానికోసం లైక్స్, కామెంట్స్, షేరింగ్స్ అంటారు, రైట్? ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా ఇలా మామూలుగా ఇన్స్టాలో పంపించేస్తున్నారు. సో మీవి ఏవైతే యాక్చువల్గా జీవితానికి ఎంతో పదిలంగా పెట్టుకుని, వాటిని ఎంతో గౌరవంతో, వాటి మీద ఒక శ్రద్ధతో, వాటి మీద ఒక అనుభూతితో ఏవైతే మన దగ్గర పెట్టుకోవాలో వాటిని ఇలా వదిలేస్తున్నాం కదా. పెళ్ళి అన్నది ఒక అనుభూతి. పెళ్ళి అప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఉండే ఒక ప్రియమైన అనుభూతి. దాన్ని మనం ఎంత దాచుకుని పెట్టుకుంటామో దాని మీద మనకి అంత గౌరవం పెరుగుతుంది. అది ఎప్పటికీ ఉంచుకోగలుగుతాం. కానీ అలాంటిది జరుగుతోందా? మన సెలబ్రిటీస్ అలా ఉంచుకుంటున్నారా? వాళ్ళు పెళ్ళి ముందు, పెళ్ళి తర్వాత, లేకపోతే పెళ్ళికి చేసే ప్రిపరేషన్ కూడా దాన్ని ఒక డాక్యుమెంటరీస్ చేసి పంపిస్తున్నారు. అండ్ మన దగ్గర పెద్ద పెద్ద ఓటీటీ ఛానల్స్ ఏంటి, అవన్నీ వాటిని డాక్యుమెంటరీస్గా రిలీజ్ చేయడానికి వీళ్ళకి పే చేస్తున్నారు. ఓకే, ఎప్పుడైతే అలాంటివి మొదలయ్యాయో, సో ఏ చిన్న విషయమైనా అదేంటి డబ్బు చేసుకోవడానికి విషయమే అవుతుంది.
అండ్ ఇంకొకటి మ్యామ్, ఈ మధ్యకాలంలో కొంతమంది టీవీ ఆర్టిస్టులకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను డైరెక్ట్గా చూశాను, వాళ్ళని ఇదే సోషల్ ప్లాట్ఫామ్లో అడుగుతున్నారు కూడా, మీకు కొంచెమన్నా ఉందా, పెళ్ళికి ముందు లివ్ ఇన్ రిలేషన్ ఏంటమ్మా, కలిసి ఉంటారు, ఒకవేళ విడిపోయారనుకో సింపుల్గా చెప్తారు, మా మనసులో ఒకటైనా మా ఆలోచనలు వేరంటారు, ఇన్స్టాలో అన్ఫాలో చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అరే ఏంట్రా అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు నేను వీటి మీదే వీడియో చేస్తున్నప్పుడు చెప్పానమ్మా, బేసిక్గా ఏమైపోయింది అంటే విలువలు అనేవి తగ్గిపోయాయి. ఓకే, ఇదివరకు పెళ్ళి అన్నది పెళ్ళి తర్వాత జరిగే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తి పెళ్లి తర్వాతే జరిగేవి, అవి మీరు ఇప్పుడే చేసేస్తున్నారు. ఇప్పుడే చేస్తున్నప్పుడు వాటి ఆ పవిత్రత లేదు, ఆ గౌరవము లేదు. లేనప్పుడు ఏదైనా ఒకటే అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ కన్వీనియన్స్ అయిపోతుంది. సో చెప్పానుగా, ఎంత ఒక చిన్న విషయం, మనము ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కుంటాం, ఒక ప్రెషియస్ ఆర్నమెంట్ కొనుక్కుంటాం. ఒక ప్రెషియస్ ఆర్నమెంట్ కొనుక్కున్నప్పుడు మనం దాన్ని ఎలా దాచుతాం? ఇలా వదిలేస్తామండి? ఎక్కడ పడితే అక్కడ నట్టింట్లో పెడతామా? లేకపోతే మీరు బయటికి వెళ్ళినా కూడా ఎక్కడ పడితే అక్కడ దాన్ని అలా తీసి పెడతారా? లేదు కదా. మీరు ఒక కాస్ట్లీ కార్ కొన్నారనుకోండి, ఆ కార్ని ఎలా మెయింటైన్ చేస్తారు? దానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత మెయింటైన్ చేస్తారు, వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేం కదా. కానీ ఇప్పుడు పెళ్ళి అన్నది వాటన్నిటికన్నా మించిన గొప్ప విషయం. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం? దాన్ని అలా చూసుకుంటున్నామా? దాన్ని భద్రంగా దాన్ని ర్యాప్ చేసి, ఆర్నమెంట్ అయితే దాన్ని ర్యాప్ చేసి, దాన్ని క్లీన్ చేసి, దాన్ని ఒక చెక్క పెట్టెలోనో ఇంకో పెట్టెలోనో పెట్టి, లాకర్లో పెట్టి సేఫ్గా, ఓకే, కుదిరితే దాని చుట్టూ మంచి పరిమళించే వస్తువుల్ని పెట్టి, అవునా? పెళ్ళిలో ఎవరుంటారు? భార్యాభర్త. ఓకే, సో భార్యకి భర్త ప్రెషియస్ అయితే భర్తకి భార్య ప్రెషియస్ అవ్వాలి, రైట్? సో ఒకళ్ళని పెట్టుకునే విధానం కానీ, చూసుకునే విధానం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు మసులుకునే విధానం కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త ఉంటుందా? మనకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది, దొరికాడు మనకే కదా అన్నట్టుగా అయిపోతుంది. లేదా మనం ముచ్చట పడుతున్న విషయాన్ని 10 మందికి చూపిస్తున్నాం, రైట్? మై హస్బెండ్ లుక్స్ గ్రేట్ ఇన్ దిస్ అటైర్, సో ఐ జస్ట్ వాంటెడ్ టు పోస్ట్ ఇట్ ఇన్ ది ఇన్స్టా అంటారు, రైట్? లేదా మా ఆవిడ ఎంత బాగా తయారవుతుందో, తను పెళ్ళికి రెడీ అయ్యేది మొత్తం ఎలా ఉంటుందో, గెటింగ్ రెడీ ఫర్ అ మ్యారేజ్ ఒకేషన్ అని ఒక వీడియో తీస్తున్నా. మ్యామ్, అంటే ఒక బ్రదర్లా మీకు చెప్తున్నాను, అసలు ఈ టాపిక్ మీతో డిస్కస్ చేయడమే చాలా చిరాగ్గా ఉంది నాకు, బట్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా ఒక నటికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ నేను చూశాను. దరిద్రం ఏంటంటే ఆమె డెలివరీకి వెళ్ళింది, ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుంది అది కూడా పోస్ట్ చేసింది. అదే చెప్తున్నానండి, ఏవైతే విషయాలు గోప్యంగా పదిలంగా ఉంచుకుని గోప్యంగా పదిలంగా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే అవి విలువైనవి, అవి అనుభూతి యోగ్యమైనవి, అవి ఆ అనుభూతి మనంగా చేసుకోవాల్సిన అనుభూతుల్ని, వాటిని మీరు 10 మందిలో పెడుతున్నారు. 10 మందిలో ఉండాల్సిన విషయాలేమో గోప్యంగా పెడుతున్నారు. ఓకే, గోప్యంగా ఉండాల్సిన విషయాలన్నీ బయట పెడుతున్నారు. సో దీంతో ఏమవుతుంది, మిస్ మ్యాచ్ అయిపోయి, అందుకని ఇలాంటి మిస్ ఫైరింగ్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ రూమర్ ఏదైతే వచ్చిందో, ఆల్ దీస్ ఆర్ మిస్ ఫైరింగ్స్. కానీ వాళ్ళిద్దరూ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, దీని మీద ఒక డిబేట్ మళ్ళీ. అదే చెప్తున్నాను, రెస్పాండ్ అవ్వాలి, అవసరం ఏముందండి? ఇప్పుడు ఒకవేళ ఉందో లేదో మనకు తెలియదు, రైట్? అండ్ ఏదైనా విషయం అంతమంది స్పందిస్తూ చాలా ఎక్కువగా దాని మీద మాట్లాడుతున్నప్పుడు ఎంతమందిని మీరు కంట్రోల్ చేసుకుంటూ వెళ్తారు? అండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ అట్లీస్ట్ మనకు సంబంధించిన పార్టీసో, రైట్, మనం చెప్తే వినగలిగే పార్టీసో ఉన్నాయనుకోండి, మనం ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, మన విషయాల్లోనే, ఇంట్లో విషయాల్లోనే చూస్తే మన గురించి ఒక 10 మంది 10 రకాలుగా మన చుట్టాలే మాట్లాడుతున్నారు అనుకుందామండి. ఓకే, అప్పుడు ఒక 3-4 మనం చెప్పే ప్రయత్నం చేస్తాం, అయినా వినకుండా 10 మంది అంటూనే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నా. ఇప్పుడు నేను చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు, చెప్పి ఇంకొంచెం పాడు చేయను, నెమ్మదిగా అది ఎప్పుడు సర్దుకుంటుందో అప్పుడు చెప్పాల్సింది చెప్తాను అని మనం అనుకుంటాం కదా. అలాంటిది ఏదైనా కూడా అనుకోవచ్చు. పాజిటివ్గా ఆలోచిస్తే అనవసరమైన రియాక్షన్స్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అంత ఇచ్చినప్పుడు అసలు నేను స్పందించే అవసరం లేదు, రైట్? అదొకటి. ఇంకో రకంగా ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంత హైట్లో ఉన్నప్పుడు ఇంతమంది ఉత్తి ఆ చిన్న
నేను కన్ఫర్మ్ చేయకపోతేనే ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే ఇంకా భయంకరమైన రియాక్షన్ ఉంటుంది. సో అంత భయంకరమైన రియాక్షన్ అవసరం లేదు అనుకొని ఆగారేమో, అది కూడా ఒక ఆలోచన. అవును. ఒక ప్రముఖ అడ్వకేట్ నేను నా ఇంటర్వ్యూలో నేను విన్నాను, మీరు ఒక ఫోటో పబ్లిక్ ఫిగర్గా పోస్ట్ చేస్తున్నారు పబ్లిక్లో అంటే మీరు పబ్లిక్ ఫిగర్ అని ఒక మాట అనేసారు ఆయన, ఒక అడ్వకేట్. సో దీన్ని మనం ఎంతవరకు ఏకీభవించవచ్చు మేడం? మీరు మీ ఫోటోని, ఇప్పుడు నేను ఒక యాంకర్గా ఉన్నాను, సో నేను ఈరోజు మాధవి గారితో ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి ఒక ఫోటోని తీసుకెళ్ళి పబ్లిక్లో పెడతాను సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో నేను పెట్టాను అంటే ఈ ఫోటో పబ్లిక్ ప్రాపర్టీ అయిపోద్దంట. ఫోటో పబ్లిక్ ప్రాపర్టీ అవ్వదు. మీరు మీకు ఉన్న పబ్లిసిటీ పెరుగుతుంది, అంతే కదా? అంతే. మీరు పబ్లిక్ ఫిగర్ అవ్వరు, పబ్లిసిటీ పెరుగుతుంది. ఓకే. నెమ్మదిగా ఆ పబ్లిసిటీ పెరుగుతూ మీరు చేసే కార్యక్రమాలను బట్టి అప్పుడు ఇది పబ్లిక్, మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అవ్వడానికి అవకాశం. నేను ఎందుకు ఈ మాట అడిగానంటే మిమ్మల్ని, సమ్వేర్ ఈ మధ్యన ఆడపిల్లల ఫోటోలు మిస్యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, మీరు పబ్లిక్లో పెట్టారు కాబట్టి ఆ ఫోటో పబ్లిక్ ప్రాపర్టీ, సో వాళ్ళు ఎలా అయినా వాడుకోవచ్చు. చాలా తప్పండి అది. ఫోటో పెట్టినందుకు పబ్లిక్ ప్రాపర్టీ అవ్వదు. ఫోటో పెట్టినందుకు 10 మందికి మీరు ఏంటో తెలుస్తుంది, మీరు ఉన్నారు అని తెలుస్తుంది. దట్ డస్ నాట్ మీన్ యు ఆర్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే, రోజు మనం బయటికి వెళ్తాం, రోజు మనం పని చేస్తాం, రోజు మనం 10 మందిని కలుస్తాం, అయితే పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతామా? అదే కదా. పబ్లిక్ ప్రాపర్టీ అది అసలు ఆలోచనే తప్పు. పబ్లిక్లో ఉన్నారు అని అంటే మీరు 10 మందితో కలిసి మెలిసి తిరుగుతున్నారు. ఓకే, మీరు చేసే వృత్తిని బట్టి, మీరు మాట్లాడే ధోరణిని బట్టి, మీరు ఎందుకు వాళ్ళతో కలుస్తున్నారో దాన్ని బట్టి మీరు పబ్లిక్ ఫిగర్ అవుతారా లేదా అన్న తర్వాత డిసైడ్ అవుతుంది. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ అనేది వేరు అసలు. ఎందుకంటే ఈ టాపిక్ డిస్కషన్ వచ్చినప్పుడు అవును, ఇప్పుడు నయనతార కానీ విఘ్నేషన్ కానీ ఇద్దరు పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళు ఏం పెట్టినా అది పబ్లిక్ ప్రాపర్టీ అంట. నేను షాక్ అసలు. అది సెలబ్రిటీస్, పబ్లిక్ ప్రాపర్టీ కాదు. అది ఏంటి అని అంటే బహుశా అక్కడ కారణము వాళ్ళు సెలబ్రిటీస్. ఓకే, సెలబ్రిటీస్ వాళ్ళకి చాలా, ఇప్పుడు అదెందుకండి మనకు అదేంటి విరాట్ కోహ్లీ. ఓకే, విరాట్ కోహ్లీతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఎప్పుడో ఏదో క్రికెట్ ప్లే చేయడానికి వెళ్ళినప్పుడు హోటల్స్లో ఉంటారు కదా, హీ హెస్ బీన్ విత్ హిస్ వైఫ్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండా వాళ్ళ హోటల్ రూమ్లో కెమెరా పెట్టారు. కెమెరా పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నది కొంచెం ఒక చిన్న పాట బయటకు వచ్చింది. ఓకే, అప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా దాన్ని కండెమ్ చేసి పబ్లిక్ అట్రాసిటీ కేసు కూడా వేశారు. ఓకే, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. అతను క్రికెటర్, ఆయన పొటెన్షియల్ ద్వారా అతనికి థౌజండ్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, ఆయన ఆటకి ఫ్యాన్స్ వాళ్ళు, అంతే తప్ప ప్రొఫెషనల్ పబ్లిక్ కానీ పర్సనల్ పబ్లిక్ కాదు. అది తెలుసుకోవాలి. All right, because of his talent, because of his profession, because of his way he's playing the game, okay, he has acquired so many fans. Yes. All right, so ఆయన ఆట వరకు yes చాలా మంది ఆయన్ని అదేంటి రోల్ మోడల్ లాగా చూస్తారు. కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఆయన పర్సనల్ విషయం కానీ అది పర్సనల్. అంతే, అది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఆ ఇన్సిడెంట్లో. నేను మీకు అందుకోసమని కోట్ చేస్తున్నాను. ఆల్రైట్, సో ఇట్ డస్ నాట్ మీన్ ఆయన బాగా ఆడతాడు, ఆయన ఇచ్చేస్తాడు కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అయిపోతారు? అదే కదా. చాలా చక్కని వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్.